హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. నేనైతే ఈరోజు శనగపప్పుతో పాయసం అయితే చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక చిన్న గ్లాస్తో శనగబాయలని కడిగి నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒక గిన్నెలో వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసేసి వీటినైతే ఒక 2 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాను. మరీ మెత్తగా చేసుకోకూడదు. స్టవ్ వెలిగించేసి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే వీటిని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గిన్నెలో బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అయితే 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇందులో బెల్లం వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసేసి చిన్న గ్లాస్తో బెల్లంని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా చేస్తే బెల్లంలో ఏమైనా స్టోన్స్ అలా ఉంటే మనం వడగట్టినప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు బెల్లంలోకి యాలక్కి తీసుకున్నాం కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ విజిల్ అయితే ఇచ్చేసాము, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాం. చూసారు కదా, ఇలా 70% వరకే కుక్ చేసేసుకోవాలి వీటిని. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నేను 1 గ్లాస్ వాటర్ వేసేసి ఉప్మా రవ్వ ఉడికించుకోవడానికి అయితే పెట్టుకుంటున్నాను. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వని. ఇప్పుడు ఉప్మా రవ్వ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా మిగిలిన 30% ఉంది కదా, ఇప్పుడు ఉడికించుకోవాలి. మనం ఒకేసారి కుక్కర్లో ఉడకబెట్టుకుంటే అది మెత్తగా పప్పులాగా అయిపోతుంది. అందుకే ఒక 2 విజిల్స్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ బెల్లం కరగబెట్టుకున్నాం కదా, వాటిని అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి యాలక్కి పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. అండ్ అలాగే సొంటి పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ ముచ్చేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బెల్లం అంతా కరిగింది, దీనిని ఇలా వేరే గిన్నెలో అయితే వడగట్టుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని ఈ బెల్లం జ్యూస్ని కూడా పాయసం దాంట్లో మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మీకు ఈ టేస్ట్ బెల్లం తక్కువ అనిపిస్తే మధ్యలో షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు సరిపోతుంది అనుకుంటే యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడైతే చేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ని అయితే గీలో వేయించుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ గీ వేసేసి ఇందులో నాతో ఉన్న డ్రై ఫ్రూట్స్ అదే ఏమేమి ఉంటాయో గోడంబి, ద్రాక్ష అండ్ వాల్నట్, బాదం, మీతో ఏవేవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకా కర్బూజా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటిని మాత్రమే వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటున్నాను. వేయించుకొని వీటినన్నింటిని కూడా పాయసంలో వేసి మిక్స్ చేసేసుకోవడమే. మరి మాడిపోనివ్వకుండా వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ప్రసాదం రెసిపీలా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఈజీగా అయిపోతుంది. ఒక 15 to 20 మినిట్స్ లోపు ఇలా వేసుకొని కలిపేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.